హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి చాలా ఎలా అంటే అది సమర్థించరానిదండి. ఎందుకంటే దాన్ని సమర్థించకూడదు. దాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినా ఎవరి మీద జరిగినా దాడే. కాబట్టి దాడి చేయడం అనేది అహేతుకం, సహించరానిది అసలు. కాబట్టి అలాంటి దాడులు కొనసాగకూడదని నేను అందరం కోరుకోవాలి. ఏం జరిగిందంటే కనుక గంగానమ్మ గుడి దగ్గర ఏదైతే విజయవాడ బస్సు యాత్ర ఉందో ఆ బస్సు యాత్రలో భాగంగా గంగానమ్మ గుడి దగ్గరికి వచ్చేసరికి జగన్ గారి మీద క్యాట్బాల్లో రాయి పెట్టి దాంతోపాటు కొట్టడంతో జగన్ గారి కనుబొమ్మకి పైన అది గాయం కావడం జరిగింది. సెంటీమీటర్ లోతని వైద్యులు చెప్తున్నారు. కాబట్టి దానికి 3 కుట్లు కూడా పడ్డాయని చెప్తున్నారు. కాబట్టి చాలా ప్రమాదకరమైన పరిస్థితి నుంచి తప్పించుకున్నారని అనాలి. ఎందుకంటే కొంచెం కిందకి దిగి ఉంటే కనుక, వాస్తవంగా ఆ కనుబొమ్మకి కొంచెం కిందకి దిగి ఉంటే కనుక, అంటే ఈ కనుగుడ్డు ప్రాంతంలో తగులుంటే కనుక కన్నుపోవడం అనేది జరిగింది అనమాట. కాబట్టి ఎవరు చేసినా కానీ ఇలాంటివి చాలా తప్పండి నన్ను అడిగితే కనుక, ఎవరైనా సరే. కాకపోతే ఇంకొక మాట ఏంటంటే కనుక మూడు కుట్లు పడ్డాయి అని అంటున్నారు. అంటే కొంచెం పెద్ద గాయమే అని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ అనేది జరుపుతున్నారు, దర్యాప్తు చేస్తున్నారు, ఇట్లా క్లూస్ టీమ్ అన్నీ చేస్తున్నారు. కాకపోతే ఇలాంటివి పునరావృతం కాకూడదు. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కనుక, వీళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక, వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే టీడీపీ పాత్ర ఉంది దీంట్లో. కాబట్టి ఈ దాడి వెనక టీడీపీ పాత్ర కూడా ఉంది. కాబట్టి మమ్మల్ని కొడితేనో తిడితేనో మేము బెదరం, ఏమైపోయినా సరే మేము మాత్రం స్ట్రాంగ్గా ఉంటాం అనేది కనుక వాళ్ళ వెర్షన్లో వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే టీడీపీ అధినాయకుడు మాత్రం ట్వీట్ చేశారు. ఏంటంటే ఇలాంటివి జరగడం చాలా తప్పు, ఇలాంటివి ఎవరు చేసినా సరే దోషుల్ని కఠినంగా శిక్షించాలని టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అలాగే మోదీ గారు కానీ, అలాగే మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ కూడా ట్వీట్లు చేయడం జరిగింది. చాలా తప్పు, ఇలాంటివి చాలా అసలు క్షమించరానివి అనేది మనం దీని మీద ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏదైతే సెక్యూరిటీ ఉందో దాన్ని కూడా మొత్తం చేంజ్ చేయబోతున్నారు. ఎలక్షన్ కమిషన్ దీని మీద వెంటనే దర్యాప్తు కొనసాగించింది. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తుంది. కాబట్టి మనం కూడా అదే చెప్తాం, ఎలాంటి పునరావృతం కాకూడదు, తప్పు అని అయితే నేను చెప్తున్నాను. ఓకే, చూస్తున్న మీరు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.